హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో చాక్లెట్ కేక్ తయారీ విధానం ఎలాగో చూద్దామండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఎగ్లెస్ కేక్ అండి ఇది. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కేక్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్ వరకు షుగర్, దానితో పాటే ఇంకో 2 స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1/3 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. వేరుశనగ ఆయిల్ ఇలాంటివి అస్సలు పనిచేయవు. అలానే 1/3 కప్ వరకు కమ్మటి పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి స్మూత్ గా అవ్వాలి. తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుని 1/4 కప్ వరకు చాక్లెట్ గ్రాటర్ని యాడ్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ ఏదైనా తీసుకోవచ్చండి, మీ ఇష్టం. తర్వాత గోరువెచ్చని పాలను యాడ్ చేసుకోవాలండి. ఇలా గోరువెచ్చ పాలు యాడ్ చేయడం వల్ల చాక్లెట్ పౌడర్ లో ఏమైనా చిన్న చిన్న చాక్లెట్ మొక్కలు ఉంటే త్వరగా కరిగిపోతాయి. పాలు యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దానిలోకి 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి. మైదాకి బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ కనుక అవైలబుల్ గా లేకపోతే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ వరకు బ్రూ కాఫీ పౌడర్, తర్వాత 1/2 టీ స్పూన్ కి చాలా తక్కువలోనే సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండిలో ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటాయండి. అలానే ఒకే డైరెక్షన్ లో కలిపినట్లయితే మనకి కేక్ కూడా బాగా పొంగుతుంది. తర్వాత ఇలా ఒక దలసరి గిన్నె తీసుకుని దానిలోకి బటర్ పేపర్ యాడ్ చేసుకోవాలి. బటర్ పేపర్ కి బదులు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో పిండిని జల్లుకునైనా వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి ఈ కేక్ బ్యాటర్ ని వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేస్తే మధ్యలో ఉండే ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తం పోతాయి. తర్వాత స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకుని దానిలో స్టాండ్ పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీడియం హీట్ లో హీట్ అవనివ్వాలి. తర్వాత దానిలోకి ఈ కేక్ బ్యాటర్ గిన్నె ఉంది కదండి, జాగ్రత్తగా పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక 30 మినిట్స్, అలానే లోలో పెట్టుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓవరాల్ గా 30 గంట టైం పడుతుందండి ఇది కుక్ అయ్యేసరికి. నేను మొత్తం టైం అయ్యాక చెక్ చేస్తున్నా. చూసారు కదా, మనకి స్టిక్ అనేది నీట్ గా వచ్చేసింది కదా, ఇది కుక్ అయిపోయింది. ఇవాళ మీకు ఇంకా కుక్ అవ్వకపోతే ఒక 10 మినిట్స్ లోలో పెట్టుకున్నా కుక్ చేసుకోవచ్చు. కేక్ ఇలా ఉడికిన తర్వాత దానిలోంచి గిన్నెని తీసి సపరేట్ గా పక్కన పెట్టేసుకోవాలండి, లేదంటే ఆ హీట్ గా మాడిపోతుంది కేక్. కేక్ బాగా చల్లారిన తర్వాత ఇలా ఒకసారి మనం చివర్లా చాక్ ఇలా కదిపినట్లయితే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కేక్ గిన్నె మీద ప్లేట్ బోర్లించి జాగ్రత్తగా టర్న్ చేసి ఇలా ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత బటర్ పేపర్ ని రిమూవ్ చేసుకుని కేక్ ని టర్న్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా డార్క్ చాక్లెట్ తీసుకుని అది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ మొత్తం ఇలా కోటింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లా చేసుకున్న డార్క్ చాక్లెట్ ని ఇలా పైన కొంచెం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది చాక్లెట్ కేక్. టేస్ట్ అయితే అత్తిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.